పార్టీకి మైలేజ్ రావాలంటే మీటింగ్లు పెట్టడం కాదు, మిలిటెంట్ ఉద్యమం చేయాలి. రైలు పట్టాలు ధ్వంసం చేయాలి, ఆఫీసులు తగలబెట్టాలి. ఇవి ప్రజాప్రతినిధి హోదాలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు. టీబీ-జీకేఎస్ సమావేశంలో పార్టీ క్యాడర్ సింగరేణి కార్మికుల్ని రెచ్చగొట్టే విధంగా చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. యాక్టివిటీ ప్లాన్ చేయండి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వల్ల పాలన. ఇప్పుడు ఎంత గట్టి కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్పసప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 4 రోజులు జైలుకి, ఏం పోయింది? ఓ 45 రోజులు పోయిరండి. జైలుకి పోతే ఓ కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రహదారి దిగ్బంధం, ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రావటం లేదని, 4-5 రైతులు వస్తే మనోళ్లే 100 మంది వస్తున్నారన్నారు. ఉద్యమం ఉధృతం కావాలంటే మిలిటెంట్ తరహా కార్యకలాపాలు చేపట్టాలని, సింగరేణి కార్యాలయాలు కాలబెట్టాలని, రైలు పట్టాలు కోసేయాలని పిలుపునిచ్చారు. ముచ్చట్లు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రెస్ మీట్లు చెప్పుడు కాదని సీరియస్గా మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని సూచించారు. మహా అయితే 4 రోజులు జైలుకైనా పోయొద్దామని పిలుపునిచ్చారు. అవసరమైతే ఒకరోజు ఇక్కడి సింగరేణి భవన్కు రావాలని, కాలబెట్టండి, అంగడి చేసి పారేయండి అన్నాడు. తాను చెప్పేది సీరియస్గా తీసుకోవాలని, మన నాయకత్వం మీద, సంఘం మీద ప్రతి ఒక్కరికి ఫీలింగ్ రావాలని కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. ఓనర్షిప్ రావాలంటే మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలని, మన ఏరియాలో చాలా రైల్వే లైన్లున్నాయి, కోసి పారేయండి అంటూ పిలుపునిచ్చారు. ఇవన్నీ చేస్తే పైసలు తండోపతండాలుగా వస్తాయన్నారు. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వల్ల పాలన. ఇప్పుడు ఎంత గట్టి కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్పసప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 4 రోజులు జైలుకి, ఏం పోయింది? ఓ 45 రోజులు పోయిరండి. జైలుకి పోతే ఓ కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తా చెప్తలే. ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం, అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతుర్రు, మా కోసం కష్టపడుతుర్రు, అసలు వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన 10 మందిని 20 మందిని తయారు చేస్తాడు. మనల సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది? అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. అంటే రావాలంటే మనం వాళ్ళని ఇంకా అట్లనే కార్మిక వర్గం కూడా కదులుతలేరు. నేను ఇందాక చెప్పిన కదా వివేక్ ఎగ్జాంపుల్. అంత ధైర్యంగా ఏం పని చేయకుండా మైండ్ మీదకి పోతే ఎవడు మాట్లాడతలేడు. మళ్ళీ మన వాళ్ళు సంపదన్న రావన్న వీళ్ళే 4-5 కనబడుతున్నారు ఆ వీడియోలో ప్రశ్నిస్తూ తప్ప వస్తలేరు. అంటే వాళ్ళు బయటకి ఇంకా రావాలంటే, ఇంకా గట్టిగా వాళ్ళు మాట్లాడాలంటే, సోషల్ మీడియాలో ఇళ్లలను మాట్లాడు కాకుండా వాళ్ళని నిలదీసే కాడికి రావాలంటే మనం మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేయాలి. ఆ దిశగా తర్వాత ఇంకోటి ఏమైతుంది తెలుసా, మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేసి సీరియస్ కార్యాచరణతో ముందుకు పోతుంటే మనకు దూరమైన వర్గాలన్నీ దగ్గర అయితే ఒకటి. 2 దీంట్లో ఏమో నలుగుడు గులుగుడు అవి ఏమన్నా అన్నీ వీక్తాయి. అన్నీ పోయి అరే మనం కొట్లాడాలి చేయాలని ఆ స్పిరిట్ వస్తుంది. సో మన రాజకీయాలు కూడా తగ్గుతాయి, సంఘంలో ఉండే రాజకీయాలు తగ్గుతాయి, అవి తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి. బయట ఉండేటటువంటి వర్గాలు కూడా మనకు దూరమైన వర్గాలు దగ్గర అవుతారు. కాబట్టి దయచేసి ఆ దిశగా కార్యాచరణకు రూపకల్పన చేయండి.
బాల్క సుమన్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, బాల్క సుమన్ వ్యాఖ్యల్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇటు పార్టీ క్యాడర్ని, సింగరేణి కార్మికుల్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయి. అసలు ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటి? సింధు, నిన్న తెలంగాణ భవన్ లో సింగరేణి బొగ్గు కార్మిక సంఘం నేతలతో సమావేశం అయితే తెలంగాణ భవన్ లో జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అదేవిధంగా సింగరేణి ప్రాంతం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో బాల్క సుమన్ మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద కామెంట్లు అయితే చేశారు. ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే నినాదిస్తే మన దిక్కు చూడరు, అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎగురుకుంటూ పోతేనే ఎవరు అని తిరిగి చూస్తారు. కోల్ బెల్ట్ ఏరియాలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఖచ్చితంగా మిలిటెంట్ పోరాటాలు చేయాలి. ముచ్చట్లు చెప్పుడు కాదు, మీటింగ్లు పెట్టడం కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. మందమర్రి డివిజన్ లో ఒక ప్రోగ్రామ్ పెట్టండి, జీఎం ఆఫీస్ కాలబెడదాం, లేదంటే 4 రోజులు జైలుకైనా పోదాం అంటూ కూడా ఆయన కార్మిక నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా లాఠీ చార్జీలు అవుతున్నాయి, జైల్లో పెట్టారని నాయకత్వం మీద నమ్మకం రావాలంటే మిలిటెంట్ పోరాటాలే చేయాలి. రైల్వే లైన్లు కూడా ఉన్నాయి, ఓ రోజు రైలు రోకో పెట్టి రైల్వే లైన్లు కూడా కోసి పారేయండి. సీరియస్ గా చెప్తున్నా, సీరియస్ గా తీసుకోకపోతే కార్మిక వర్గం మన దిక్కు కూడా చూడదు, గట్టిగా చేయాలి. 4 రోజులు జైలుకు పోయిరండి, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి, అప్పుడే అందరూ నమ్ముతారు అంటూ కూడా మాట్లాడుతూనే సింగరేణి, హైదరాబాద్ లో సింగరేణి భవన్ కూడా కాలబెట్టండి అంటూ కూడా బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు రైతులను ఉద్దేశించి కూడా సుమన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒకవైపు వరిధాన్యం కొనుగోలు అంశం రాష్ట్రంలో రగడ పుట్టిస్తా ఉంది, ఒకవైపు అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గాని కళ్ళల వద్దకు వెళ్లి కూడా రైతులను పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మేము ధర్నాలు చేస్తుంటే రైతులు ఎవరు రావడం లేదు, 5 రైతులు మాత్రం వస్తే 100 మంది మా పార్టీ సంబంధించిన కార్యకర్తలు మాత్రమే ఉంటున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. ముఖ్యంగా ఒకవైపు వరిధాన్యం అంశంలో పార్టీ సీరియస్ గా పోరాటం చేస్తుంటే ఇప్పుడు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆందోళన పడిపోయింది, ముఖ్యంగా డ్యామేజ్ కంట్రోల్ లో పడిపోయింది. మరి కాసేపట్లో ఇదే అంశంపై మళ్ళీ బాల్క సుమన్ తో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడింది. అంటే ముఖ్యంగా బాల్క సుమన్ కావాలని చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలపై మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సింగరేణి కార్మికులకు సింగరేణి యాజమాన్యం సరైనటువంటి పట్టించుకోవడం లేదు, జీతాల విషయంలో కావచ్చు, చాలా సమస్యల పట్ల స్పందించడం లేదు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చేసి ఉంటారు, కానీ అలా కాలబెట్టాలను మరేదో చేయాలనే ఉద్దేశం అయితే సుమన్ కు లేదు అనేటువంటి విషయాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే నిన్న బాల్క సుమన్ మాట్లాడిన తర్వాత ఇది బాల్క సుమన్ వ్యాఖ్యలను అటు కేసీఆర్ అటు కేటీఆర్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అందులో భాగంగానే ఈ రోజు మళ్ళీ బాల్క సుమన్ తో తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టించి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. సింధు, ఎస్ చందు, అంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ఎమ్మెల్యే కూడా, అంటే కోసేయండి, తగలబెట్టండి అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఎలాంటి ఉద్దేశం ఉన్నా కూడా ఇది బహిరంగ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ దీనిపై బాల్క సుమన్ స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే నిన్న సింగరేణి సంబంధించిన అంశంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. అయితే త్వరలోనే సింగరేణిలో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఆనాడు అక్కడ ట్రేడ్ యూనియన్ గా ఉంది. ముఖ్యంగా ఈ ప్రస్తుతం మళ్ళీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి సింగరేణిలో, కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గెలవాలంటే ఖచ్చితంగా మళ్ళీ పోరాటాలు చేయాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ లో బాల్క సుమన్ మాట్లాడినట్టు కూడా ఆయన సంబంధించినటువంటి అనుచరులు చెప్తా ఉన్నారు. అంతే తప్ప ఏదో కావాలని కాలబెట్టాలి అనేది మాత్రం ఇంటెన్షన్ కాదు, అది ఫ్లోలో మాట్లాడేటువంటి మాటలే. కాబట్టి దానిపైనే మరి కాసేపట్లో బాల్క సుమన్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వివరణ ఇచ్చుకున్నటువంటి ప్రయత్నాన్ని అయితే చేయబోతున్నారు. మరి బాల్క సుమన్ దీనిపై ఏం మాట్లాడతారు అనేది మాత్రం మరి కాసేపట్లో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు. యాక్టివిటీ ప్లాన్ చేయరు, మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా, అంటే నేను అనే పాయింట్ ఏంటంటే మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవం కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వాళ్ళ పాలన. ఇప్పుడు ఎంత గట్టి కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జీఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 4 రోజులు జైలుకి, ఏం పోయింది, ఓ 45 రోజులు పోయారండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తా చెప్తలే, ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం,
ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం. అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతుర్రు, మా కోసం కష్టపడుతుర్రు. అసలు వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన ఒక్కైనా 10 మందిని 20 మందిని తయారు చేస్తాడు. మన సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం వడ్ల కొనుగోలు